యేసు దేవుడి పెదిరితే మీకందరికీ నా నిండు వందనాకు. దేవుడు కృప తినిపేసి మున్నటి కంచన్నాడు నేను మనడు 16వ అధ్యాయకి వస్తాడు. 16వ అధ్యాయతే బాతమంతో నేర్చుకుంటుకటు సంసోను వేడితో అలాగే దెలీలా అయిందని మనుషులకింతోటి తప్పుకుతుంగని నాటోడి వేడితే అలాగే సంసోను చివరి రోజుకిని ఓను బేలా డొల్లెత్తో ఎందని శంక మనడు నేర్చుకుంటున్నాడు. ఓడటి 16వ అధ్యాయం మొన్నటి వచ్చింది చదువుతాడు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసెనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. ఇక మన డూడ్కు మరి గాజా అయిందని ఆ నాటింగ్ అత్తస్కి అగ్గరో వేసి తిని ఓడుతో తప్పుకుతుంగని నాటుటిని మనుషులకింతోటి ఆ నాటుటగ్గా అత్తో సంసోను అంతసేంక మరి సంసోను మన్నాటింగ్ వత్తో గనక సంసోనిని పిలిస్తీయులకు పెయిత్ కడించుకెచ్చి బేలతుంగతరిత్కు నాటిని గుమ్మతగ్గ నాట్కింకి ఆ రోజుకిని ఇస్రాయేల్ మనుషులకు నారి చుట్టూ కూడా నాటిన చుట్టూ కూడా ఊరికి గోడత లాంటి ప్రహార ఇందని గోడత లాంటి గోడమంతే అసికి మత్త నాక్కింకి మరి వాళ్ళకి ఆ రోజుకి మందని ఈ గాజా ఇందని ఓరు గోడ ఆ నాటింకి ఆ ప్రహార గోడ ఎత్తది మిందే సంసోను బయటికి వతుకు నాటిన బయటికి వతుకు సంసోనిని పానం తీసుకటించుకెచ్చి ఆ గుమ్మతగ్గా కుది ఓరందరికీ పొంచి మీనొరలే నరకంత కూడా సంసోన్ బారిమేంతకు మధ్యతే నరకత్తస్కి తేది అనాటి నుండి దాటి బయటికి వేయితుండు. వాసురే సంసోను మరి అనాటింకి మత్త ఆ గుమ్మకిని పీకి భుజత వాటి పేసి తీతున్నానమాట. నిజంగా సంసోను బాత తుంగునోడు ఇత్తది మన డూడుకు ఒకటి 3వ వచ్చిన తిని చదువుతాడు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి వాటిని ఓడబెరికి తన భుజం మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని వచ్చును. సంసోనుకి దేవుడు బెచ్చు శక్తి తిని బలతిని ఇత్తుండు. దానిని వృధాగా వాడుకొట్టో సంసోను దేవుటి పందిశంక అయ్యకుంటా సంసోను 20 సంవత్సరాల బాత తుంగనో ఇతుకు సంసోను దేవుటి జనతికి బాత తుంగిల్లో తుంగకుండా దేవుడిత్త ఆ కృపతిని దేవుడిత్త శక్తి తిని ఓడు సంసోను ఉట్టిగినే ఓని సొంత పనికి వాడుకొట్టో అందుశంకి సంసోనిని చివరి రోజుకిని దేవుడు ఆ శక్తి తిని తీసుకుండని విధానతిని ఈ అధ్యాయత మనడు కేంచుతాడు ఊడితాడు. అలాగే ఊడటి మరి గాజ అగడి నుంచి ఎబ్రోనికి ఎదురుంగ మందని కొండ దాకా మోచి పేస్తత్తుండలే గుమ్మకిని భుజతే బెచ్చు శక్తి మందని ఓండు సంసోను దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం మంతే ఎంజి మనడు ఊడితాడు. ఇచ్చు దూరము నడిసి అటిని భుజత్పుర్రో గుమ్మకిని అడ్డంగ మందని గుమ్మతికి మందనవు కూడా పీకి భుజత వాటి వత్తుండు. అచ్చు కోపం ఒరు పాణం తీస్తమించరగ్గా వంచి మందని వాళ్ళకి అలాగే మనడు ఊడుకు అటు పిమ్మట 4వ వచ్చిన తినోడుకు అటు పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతన్ని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. సంసోను దెలీలా అయిందని నాటుటగ్గా ఆ తప్పుకుతుంగ నాటుటగ్గా అత్తోడు అది కనిపెడతా ఫిలిస్తీయులకు ఇద్దో నీకు మరి 1000 వెండి నాణె ఈతము అతుకు నిమ్మ సంసోని బలం బాదాటి మిందో బిగ్గ మిందో నిమ్మ కనిపెట్టి మాకు కెల్ల ఓనికి మందని ఆ బలతిని మమ్మ కేంజి ఓని గర్వతిని తీస్తాము ఎంచుకెచ్చి దెలీలా ఇందని ఈ నాటుటగ్గ వాసి బేరసారా ఆడుతారు ఈ ఫిలిస్తీయులకి సర్దారులకు.
ಆಡ್ತಸ್ಗೆ ಸರಿ ಇಂಜೋರ್ ಆ ನಾಟೋಡು ఒప్పుకునిజి ఓడటి మరి మనడు 17వ వచన తిని 10వ వచన తిని ఓడుకు ఓడటి 10వ వచన తిని చదువుకడు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని చెప్పగా, మనడు ఊడుకు మొన్నే కేయితే కదా మనడు ఓడటి మొన్ನೆ నిర్వంజి 7వ వచನ తినోడుకు 7 నిర్వంజి సువ్వ పేయిస్తచ్చి నానిని బంధిసటి ఇంచుకెచ్చి సంసోను కేయితో 7 నిర్వంజి సువ్వ పేయిస్తచ్చి బంధిసటి ఇంచుకెచ్చి తర్వాత బంధిస్తస్కే ఈ దెలీలా అయిందని నాటోడికి అయితే కదా ఇద్దో సంసోను ఫిలిస్తీయులకు వాసిని పొర అరసనోరు తొత్తరు ఆ 7 నిర్వంజి సువ్వంతోటే అరసనోరింజరికి ఎత్తంగానే అటినన్నిటినీ పటపట తెంపేసి దిగ్గున తేది ఓరు పొరడికి దాయటానికి తేదీతో సంసోను అసక నాటోడు భారీ సంసోను నిమ్మ నాని ప్రేమిష్టం కిల్లిని నాన్న మోసం తుంగని బాధవాటిని నిమ్మ అసలు నిజం కెత్తటం కిల్లిని నాకు ఇతుకు నిమ్మ నాని ప్రేమిష్టం కిల్లిని ఇంచుకెచ్చి తిరిగితే మళ్ళీ సంసోనికి ఇతో కదా అలా కోపగిసంగానే సంసోను నానిని మరి కెచ్చిన కూడా 11వ వచనతే నానిని బంధిస్కు అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో బాగుగా నన్ను కొత్త తాడికిని బంధిస్కు నా లోపల మందని శక్తి అంతగిన దిమ్మిరి తింతో కొత్త తాడికిని గిన తొచ్చి యుద్ధ సంసోను ఫిలిస్తీయులకు వాసనోరు నీ పొరడికింజోరే దెలీలా నాటోడికి ఎత్తంగానే సంసో నాటిని కూడా గబగబ తెంచి వాటి ఓరు పొరడికి దాయటందుకు దిగ్గుంతే ఇద్దో అస్కే ఆ నాటుడికి అయితే కదా ఊడటి 12వ వచన అంతటి దెలీలా పేనిన క్రొత్త తాళ్ళు తీసుకుని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీయుల్ని మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నూలు పోగుల వలె ఆ త్రాళ్ళు తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. దెలీలాకి ఎచ్చింది కదా, నేను ఇదివరకు కూడా నా నెలకి అబద్ధం ఆడి నన్ను చిన్న చూపు ఓడితేనే నన్నెత్తుకు నీకు ఇష్టం ఇల్లే ఇంచుకెచ్చి తీయటి మాటంతోటే సంసోనిని ఓనికి మందను బల తిని రాబట్టడానికి ప్రయత్నం తుంగొంది దెలీలా. ఊడటి 3వసారికి ఇతో కదా 13వ వచన తిని 14వ వచన తిని మన ఊడుకు అగ్గకేతో కదా మరి ఊడటి 13వ వచన తిని ఓడుకటు. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలను 7 అల్లిన ఎడల ఒక కెచ్చినో కదా సంసోను నాకు మందని తలకైతే మందని ఈ ఎంటికింతోటి 7 జడ అల్లి మేకుతే కొట్టుకు గోడకి నాకు మత్త బలమంతా దిమ్మిరి తింతో ఆ దానికి 7 జడ అల్లి మేకు కొట్టి మరి సంసోను నీ పొరడు ఫిలిస్తీయులకు వాసనోరిందంగానే దిగ్గుని తేదితో తేదకు అవంతగిన మేకు తిను గోడకి కొడతదాని ఉత్తిగినే పీకి ఒక పొరడికి దేయితో అస్కే ಅದು మరి నాని ನಿಮ್ಮ ఇలకి మోసం తుంగనిని ఇంచుకెచ్చి కెత్తంగానే ನಿಮ್ಮ 3 సరంగు నాని ఇలా మోసం తుంగతిని ఇంజోరు కెత్తంగానే అస్కే అసలు నిజం బాతదో కేయితో సంసోను ఓనికి మందని బలం బెగ్గమిందో కేయితో ఇచ్చుకు సరంగు మరి దుష్టుడే రూపంతే మందని దెలీలా సంసోనిని పొరడికి వాసురు మత్తస్కే అలా తలపుర మత్తస్కి సంసోనికి తెలియటంకిల్లే అర్థమాదటంకిల్లే కానీ అర్థమత్కన సంసోను బాదాట అరిసిమినో ఇతుకు నాటోడి ఇందని ఆ పాపోతే అరిసంజిమినో సంసోను మొత్తం చుట్టూ మంద నాటిని అన్నిటిని కూడా మనుషురికిని ప్రతిదాన్ని సింహతిని సీలుస్తుండు మనుషురికిని ఓనికి మందని బాలతోటి అన్నిటిని కూడా ఓడిసురు గెలసురు వత్తో కానీ ఓని లోపల మందని ఈ నాటోడి ఇందని నాటోకి ఇతుకు ఓనికి మరి బెచ్చు ఓనికి చెడ్డ తప్పు తుంగటందుకు ఓని మనసు తొందరగా స్పందిసితే ఈ ఆలోచన తిని గెలసాలో అత్తో సంసోను ఓని లోపల మందని బలహీనతిని గెలసాలో అత్తో సంసోను చుట్టూ మందని అన్నిటిని జయించరు అన్నిటిని గెలసరు వత్తో కానీ ఆ
అచ్చు బలమత్తోండు లోపల మందన బలహీనతిని ಗೆಲಸಾಲು ಅತ್ತೋ ಆಖరికి ಓಡಿ ಅತ್ತೋ ನಾಟುಟೆ ವಿಷಯ ತರಿಸಂಜಿ ನಾಟುಕಿನಿ ವಿಷಯ ತರಿಸಂಜಿ ಬೆಚ್ಚೋ ఈ లోకత మందని రాజులు కతకన్నా అధికారులు కతకన్నా మరి ప్రధానులు కతకన్నా దేశతిని రాష్ట్రకిని పరిపాలిసని బెచ్చి గొప్పవారు అతకన్నా సేవకులు కతకన్నా బెచ్చో అభిషేకం పొంతవోరు అతకన్నా నాటోటి ఈ తప్పుకిని అరిసి అతుకు దేవుటే సహాయం కానీ దేవుటే బలం కానీ దేవుటే కృప కానీ ఓరగ్గా మాన్నో దాంట్ అర్థుద్దిత్తది దేవుటే ఉద్దేశం ఓని చిత్తం మనడు బతికి మత్తచ్చు చెప్పు పరిశుద్ధంగా మంచి దేవుటిని మహిమపరచవలే మన బతుకుకిని ఓను బారాసిమినోడు తోపిసవలే కానీ బెಚ್ಚೋ మంది ఈ బలహీనತೆ అరిసంజనోరు ఈ బలహీనತೆ నాటోడిందని దీంటే అరిసంజి గొప్ప గొప్ప దేవుటే అభిషేకతిని గొప్ప గొప్ప అధికారకిని పిరికిడికి ఓడి అంజరే దాయనోరు బెచ్చో మంది ఇక మన డూడుకు సంసోనిని దేవుడు భారీతో ఇస్రాయేల్ మనుషులకి రక్షించడానికి ఓరో పద్ధతి ప్రకారం బెచ్చు ఒక ప్రణాళికతోటే ఓనిని రోత్తో దూతవాసికెత్తే నీడొకతే పేకలు పుట్టితో ఓండి ఇస్రాయేల్ మనుషులకి రక్షిస్తూ ఎంచుకెచ్చి అలాంటది ఈయన తుంగన పణుగు బాత ఎత్తుకు రక్షించటం అయ్యి కానీ అటన్నిటిని పక్కత వాటి ఈయనకి మందను కోరికే అంతగడ తీర్సురే మున్నిడికి అంచును బెచ్చు బాధ కదా దేవుడు మనని గొప్పగా నిలవాటవలే ఇత్తది ఓని ఉద్దేశం అతుకు మనడు కూడా నెత్తవలే నెత్తుకు నడిపిస్తూ నన్ను మాత్రం నెత్తను నిల్లను నడవనించరు ఒరపే కుద్ది మతుకు దేవుడు కూడా నడిపిస్తూ ఇక మనడు సంసోని నోడుకు సంసోన్ అద్దే పని తొంగతో ఆఖరికి ఓని బలం బెగ్గమిందో ఓండు కెత్తో ఊడటి 16వ వచనం మనడుకు ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసికి చావగోరెను అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనయ్యున్నాను నా తల మీదికి మంగళ కత్తి రాలేదు నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి అసలు మాట కెత్తో సంసోన్ అది బెచ్చో విసికిష్టం వల్ల ఓనరు కెచ్చిత్తో కానీ దేవుడు దుష్టుడు మన చుట్టూ మంచి బెచ్చు ఈ లోకతే అచ్చిదటందుకి మన స్నేహితుడికిని ఇల్లుకుపోతే మనకిష్టమత్తోరిని మనకిష్టమత్తవు ఈ లోకతే మనకి నచ్చవు బెచ్చుకో వేడరమంతా వాటిని తొంగి ఆటి ప్రక్క ఆటి చందమే నడతకు దేవుడి చిత్తం నుండి తొలగిది ఇతడించరు మనకి తెలుసు అతకను కూడా కొంతమంది అరిసంచరు మంతరు పౌలుకి వచ్చినో కదా బేను అతుకు నీతితను నెత్తను ఎంజరు అనుకుంటున్నాడు ఉండు అర్థకుంటమందటందుకి జాగ్రత్తగా బెసికిడి కసికిడికి దేవుడి వాక్యతే ఊడుకుండవలే ఇంచుకెచ్చినోడు కానీ సంసోను అలా ఊడుకుండిల్లోండు అలా ఊడుకుండకపోగా ఇస్రాయేల్ మనుషులకి రక్షించ ఇల్లోండు వెచ్చుకో న్యాయాధిపతులకి నోడతాడు బేనరు కొంతమంది న్యాయాధిపతులకు ఇస్రాయేల్ మనుషులకి ఇంక బాత తుంగిల్లురు ఉత్తిగినే ఓరి కాలమంతా వెళ్ళబుచ్చుతారు కానీ ఇక సంసోని నోడుకు ఈయన కాలం 20 సంవత్సరాలు వెళ్ళబుచ్చటమే అయ్యి కానీ మరి బెచ్చం శిక్ష తిని కూడా తచ్చుకుంటుండు భారత్కు దేవుడు ఒక ప్రణాళికత పొర రోత్తో ఓని ఒక పంది పొర రోత్తో నీ నాని దేవుడు ఒక పంది పొర ఈ భూమి పొరడికి రోత్తో మనకి కుటుంబ తిని బాగుగా ఊడుకుండటం మంచిదే కానీ మీ పొర్ర నా పొర్ర దేవుని కొర్ర పని మిందే ఆ పందిని తుంగటందుకి ఈ లోకతికి మనని పుట్టిస్తాం దానిని బాతదో ఓని కాలికిన కొద్దుకు ఒనికేయితో దానిని తుంగటందుకి ఓని అభిషేక తిని ఓని ఆత్మ తినేసి నడిపిస్తో మనడు ఓనికి విధేయత తోపిస్కుల్లో బర్తుకు సంసోన్ ఆఖరికి కెచ్చి దాని వేల్కి ఓరు వాసి పిలిస్తీలికి సర్దారులకు వాసి ఓనిని పెయిత్తరు ఆనాటోడు సంసోను బెచ్చో లాలను తుంగి సంసోను ఉంజత్తస్కే దాని తొడను పొర్ర పట్టిసి బెచ్చో సక్క లాలను తుంగని వేల్కి సంసోను ఉంజత్తస్కే అస్కే ఈ దిలీలైందన్న నాటోడి ఓని జుట్టితి నుంచి 7
ಪಾಯ ತೀಸಿ ಕ್ಷೌರನ್ನು ತುಂಗಿస్తే అసికి కెచ్చుంది సంసోను నీ పొరడికి ఫిలిస్తీన్కి వాసినోరు తేద ఇంచుకిచ్చి కెత్తంగానే మన్నాడు 19-20 వచనతే ఊడితాడు. కెత్తంగానే సంసోన్ దిగ్గుంతేది ఒరిని అందరినిగిన పాణం తీస్తానని దిగ్గుంతేది మిర్రన్ వేల్కి సంసోనికి బలం ఇల్లే ఊడటి దేవుడు మాటకెచ్చింది 21 వచనతిని ఊడుకుమన్నాడు ఊడటి. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతన్ని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అలాగే మనడు 20 వచనతిని 19 వచనతిని చదువుకాడు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరం చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టిన. అప్పుడు అతనిలోనున్న బలము తొలగిపోయెను. ఒన్ లోపల మొత్త బలము తొలగి అత్తే ఒనికి బలమిల్లే. అందుసెంక ఫిలిస్తీయులకు పేసూసి ఒక గుడిదే బంధిస్తారు. దాగోను గుడిదే బంధిసి మా దేవరి మరి సంసోనిని మాకు అప్పగిస్తే అందుకని మనడందరూ పండుం తొంకటు ఇంచుకిచ్చి సంసోనిని బంధిసి ఒక గుడిదే ఓరు సంసోనిని హేళన తుంగోరే సంసోనిని కెచ్చోరే కౌసోరే ఊడి కౌసోరే ஒரு దేవర్తికి మరి ஒரு పండుం తుంగోరు మత్తస్కే అస్కే సంసోనికి 2 కణుకినిగిన పీకీతురు ఫిలిస్తీయులకు కణుకు ఇల్లాకు సంసోనికి ఫిలిస్తీయులకు బంధిస్తారు. కణుకిల్లకుండా అస్కే సంసోన్ తుంగ తప్పు బాతదో దేవుట గస్కే తలపునో ఈ ఒర్రసారి క్షమిసయ్యా క్షమిస్కు ఈ ఫిలిస్తీయులకి వాళ్ళకి నన్న ఈ గుడిదే డొల్లిదే ఇతం ఒర్రోసారి నాకు బల తిని ఏమో శక్తి తిని ఏమో ఎంచుకిచ్చి సంసోను ప్రార్థన తుంగుతుండు. ప్రార్థన తుంగంగానే ఊడటి 28 వచ్చింది చదువుకాడు. అప్పుడు సంసోను ప్రభువా యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నులు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీదను పడెను. ఇక మన డూడుకు గుడిది దాదాపు 3,000 మంది మినరు. ఇరందరిగిన అగ్గ దేవుడు సంసోన్ తుంగ ప్రార్థనకి ఆలకించి మళ్ళా సంసోనికి బలమెత్తస్కే ఆ గుడికి మందని స్తంభకిని పేసి బలతోటి గుడిదిని పారవాడుతుండు. అస్కి దాటి లోపల మందని ఫిలిస్తీయులకు అందరూ దాదాపు 3,000 మంది మినరు. ఒరందరిగిన డొల్లి అత్తరు సంసోనికిన ఊడటి మరి మనటి చివరి వసంతి నోడుకు. అప్పుడు అతని స్వదేశములను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొర్యాకును ఎస్తాయేలునకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. సంసోను అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. 20 సంవత్సరాకిని ఇశ్రాయేలు మనుషులకి అధిపతిగా న్యాయాధిపతిగా మత్తో సంసోన్. ఆఖరికి సంసోనిని చివరి రోజుకు బెచ్చు దుఃఖం 2 కణుకుగిన ఇల్లా ఫిలిస్తీయులకు పీకెత్తరు. వాళ్ళకి ఆఖరికి ఓరుతో పాటు డొల్లిదేతను నాకు ఈ ఒర్రసారి బలమేమో ఇంజరు తలుపుతో ఆ మాట తిని భార్య తలుపుతో ఎత్తుకు బెచ్చుకోసరంగా అరిసత్తో సంసోను అరిసత్తస్కల్లా దేవుడు పందిన తుంగవలెత్త దానిని మరింగి అంజరు వత్తో. మరి ఈ మాట క్యాన్సర్ని మనందరినీ దేవుడు కరంగుతుండు. ఓని బలతిని ఈసి ఓని పిలిపిని ఓని కైకి నెడుపొడికి కరంగుతుండు. అలాంటద్దు అలాంటస్కే మనడు దేవుడి చిత్త తిని మరిగంజి భారీ మనని కరంగుతుండు విడిసీసి మనడు మనకి నచ్చుతాటు బతకటం సరే అయ్యో అందుసేంకే మరి నేను ములిపే
దేవుడి బల తిని దేవుడి కృప తిని పోగొట్టుకుండని పిల్లనగా మనడు మందొద్దించరే దేవుడి కాలికి నగ్గ ఉనికి నచ్చుతాటే బెస్కిడికి మందటంతకి సిద్ధపరిచి మున్నడికి దక్కటు కణుకు పింబుటు ప్రార్థన తొంకటు. యేసయ్యా నీకు వందనకు తండ్రి. ఇద్దు ప్రవ్వా నేను ములిపి నీ మాట క్యాన్చర్ వత్తం సంసోను బేలాత్కు మత్తుండు బెచ్చు గొప్పవాడు అలాంటి ఆఖరికి బేలా దిమ్మిర్తుండు క్యాన్సర్ వత్తం మమ్మందరం ఈ లోకతిని విడిసిదాయనోరమయ్యా. కానీ మమ్మ ఈ లోకతిని మప్పగిస్త పందిని సక్కా పూర్తి తుంగని భాగ్యతిని ఈ మాట క్యాన్సర్ నీ పిల్లంక అందరికి నియమించరే బెచ్చో సంతోషంగా నీ యగ్గ వాదన భాగ్యతిని నియమించరే. ఈ మాట అంతా ఏసైతే విదర్తే తలపురమినం తండ్రి. ఆమెన్.